ముఖ్యలోని ఇంతకన్నా ఇంకేం కావాలి? రైట్ సార్. అంటే 5 కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పి కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపణలు చేస్తూ కొన్ని అంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా పెట్టారు సార్, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దాని మీద కేసినేని చిన్ని మాట్లాడారు సార్. ఒకసారి చిన్ని బయట చేయండి. దేవనేని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేసినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ని కాదు. నేను నిఖార్సైన తెలుగుదేశం నాయకుడిని, నిఖార్సైన తెలుగుదేశం కార్యకర్తని. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన నాయకులకి అంతు చూస్తాం. ఎందుకంటే నేను కాంప్రమైజ్ అయ్యే నాయకుడిని కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను, కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుపూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెప్తున్నాను ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది, పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. అంతేకాకుండా ఒకటే చెప్తాను, నేను ఏ రోజు చంద్రబాబు విమర్శించిన నేను ఏ రోజు రంగులు మార్చలా. 12 నెలలు దేవుడుగా ఉన్నవాడు దయ్యం అయ్యాడు అంటే దానికి సమాధానం ఆయనే చెప్పాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్నవాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వాడే తెలియదు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తినే గానీ డబ్బులు తీసుకునేవాడిని కాదు. కొలికిపూడి శ్రీనివాస్ వైసీపీ కోవర్టు అని చెప్పి చిన్ని అంటూ ఉన్నారు కదా సార్. గతంలో మనం చూసాం కదా సార్, కేసినేని నాని వర్సెస్ బుద్ధా వెంకన్న అప్పట్లో పెద్ద ఎపిసోడ్ నడిచింది. ఇప్పుడేమో కేసినేని చిన్ని వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే. సో ఏంటి సార్, ఎందుకు అంటే ఇప్పుడు దుబాయ్ పర్యటనలో ఉన్నాను, వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను, ఒక్కొక్కటి సంగతి తేలుస్తాను, క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించను అని చెప్పి పల్లా శ్రీనివాస్తో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది అండ్ ఎందుకు నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు? ఈ రోజు ఇద్దరు నేతల్ని పిలిచి మాట్లాడతాను అని పల్లా శ్రీనివాసరావు చెప్తే అవసరం లేదు, నేను దుబాయ్ నుంచి వచ్చాక నేనే చూసుకుంటాను అని అన్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సో అందువల్ల దిస్ ఈజ్ అన్ ఇష్యూ. ఇప్పుడు నేను చూస్తాను అని అనగా చూడాలి కదా. నాకు లాజిక్ అర్థం కాదు ఏంటంటే, తెలుగుదేశం పైన చంద్రబాబు నాయుడికే కంట్రోల్ తప్పుతుందా? ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయని మంత్రులకు చెప్పడం ఏంటి? మంత్రుల పైన ఆరోపణలు ఆంధ్రజ్యోతిలో పతాశీర్షికలు రావడం ఏంటి? సో ఇలా ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అడ్డగోలుగా వసూలు చేసుకుంటున్నారని కూటమి నేతలు ఓపెన్ గా టీవీ ఛానల్లో వచ్చి మాట్లాడేంది? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎప్పుడు చర్య తీసుకుంటామంటే ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ పైన టీడీపీ చేసేటువంటి ఆరోపణల విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది కదా. ఇప్పుడు వైసీపీ కన్నా మేము డిఫరెంట్, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని కదా కూటమి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ జగన్ కాలంలో జరిగినదే అన్నీ జరుగుతాయి. మళ్ళీ వాళ్ళే కొత్తలు కూడా కాదు. ఇప్పుడు నారాయణ అక్రమార్కులకు అండ. ఎవరికి అక్రమార్కులు? వైసీపీ హయాంలో ఉన్న అక్రమార్కులు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే చెప్పేది ఎవరు? వైసీపీ టైంలో ఉన్న రేషన్ మాఫియా, దానంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నాయకుడు, రేషన్ మాఫియా వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లో కొన్నామంటున్నాడు. సో ఈ గంజాయి బ్యాచ్ వైసీపీ నేత గంజాయి బ్యాచ్ తీసుకొచ్చి వచ్చారంటున్నారు. మీకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మా కల్తీ మద్యం కేసులో ముద్దాయితో టీడీపీ ఎంపీ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు. టీడీపీ ఎంపీ, వైసీపీ నాయకులు బహిరంగంగా కలిసి హైదరాబాద్ వ్యాపారాలు చేస్తారు, కలిసి ఉంటారని చెప్తున్నాడు. ఇక మరి టీడీపీ ఏంది, వైసీపీ ఏంది, ఈ గోలేంది? రోజు పొద్దున్న లేస్తే ఆంధ్రప్రదేశ్లో పెద్ద యుద్ధం జరుగుతుంటుంది. ఒకరు చాలా దుర్మార్గుడు, ఒకరు శుద్ధపూస అన్నట్లు. అసలు దీని సమాజాన్ని మొత్తం నిట్టనిరుగా చీల్చేశారు. 2 కులాలుగా, 2 నాయకులుగా, 2 పార్టీలుగా. మళ్ళీ జరుగుతున్న వ్యవహారం అంతా కలిసే జరుగుతుంది. అంత ఒకరికొకరు సహకరించుకుంటున్నారు బ్రహ్మాండంగా. ఒకే సంస్కృతి, ఒకే వ్యక్తులు, వ్యవహారం అంతా ఓపెన్గా నడుస్తుంది కదా.
రైట్ సార్. ఇక కాస్త లేట్ అయినా విశాఖకు గూగుల్